జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార రంగాలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటల్స్, ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలను పనిలో చేర్చుకోవడానికి వీల్లేదని, బాల కార్మికుల నిరోధక చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. మన జిల్లాలో ఉన్న అన్ని ఇటుక బట్టీలను తనిఖీ చేసి వలస కార్మికుల పిల్లలకు సంబంధించి ఏజ్ గ్రూప్ వారీగా ఆడిట్ నిర్వహించి రిపోర్టు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వలస కార్మికుల పిల్లలను వెంటనే సమీపంలో గల అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా జాయిన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వలస కార్మికుల పిల్లల పూర్తి బాధ్యత సదరు యాజమాన్యాలు తీసుకోవాలని, మన రాష్ట్రంలో ఉన్నంత వరకు వారికి పౌష్టికాహారం అందించడం, మంచి విద్య అందించడం మన బాధ్యతని, దీనిని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక 100 మంది పిల్లలు తీసుకెళ్ళి చిన్న బస్సు పెట్టించి పక్కన స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను. ఆ 4 నెలల్లోనే వాళ్ళ బాడీ చేంజ్ అయ్యింది, కొంచెం హైట్ వచ్చింది, కొంచెం మాట్లాడడం వచ్చింది. హిందీ టీచర్ ఒకటి పెట్టించి నేర్పించడానికి ట్రై చేసాం. ఒక 2-3 వర్క్ సైట్లో కూడా వర్క్ సైట్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి, కొంతమంది పెట్టారు. మీ దగ్గరే స్కూల్ పెట్టు, మీరు మీ ఎంప్లాయీస్లో ఒకరు పార్ట్ టైం అక్కడ పనిచేస్తారు. 5 నెలల్లోనే పిల్లలు కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు, కొంచెం ఆట మొదలు పెట్టారు, కొంచెం అక్షరాధించడం మొదలు పెట్టారు. 5 నెలలు అంత పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా నాకు తెలియదు. ఏమవుతుందా పని ప్రదేశాల్లో వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మిక చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, వేధింపులు జరగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి సిఐ కృష్ణ, జిల్లా సంక్షేమాధికారి రాఫ్ ఖాన్, డీసీపీఓ కమలాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్, సంబంధిత అధికారులు, ఇటుక బట్టీలు, హోటల్, కిరాణా, క్లాత్ స్టోర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.